ఇదే అమిగోస్, లాంగ్ టైమ్ నో సీ. యాక్చువల్గా ఈరోజు ఫాతిమాకి వచ్చా. ఇక్కడ ఫాతిమా ఏంటంటే ఒక రిలీజియస్ ప్లేస్ మాట. మన ఆంధ్రాలో తిరుపతి ఎలాగో లైక్ ఏదైనా మంచి జరిగితే తిరుపతి వస్తామని మొక్కుంటాము, సేమ్ థింగ్ అనమాట. ఇక్కడ ఫాతిమాలోని ఏదైనా మంచి జరిగితే ఫాతిమాకి వస్తామని చెప్పి మొక్కుంటారు అన్నమాట. ఇట్స్ బికాస్ దిస్ ప్లేస్ ఇస్ రిలీజియస్ ప్లేస్. అండ్ ఇది ఎందుకు రిలీజియస్ ప్లేస్ అయ్యింది అండ్ వై ఇట్ బికేమ్ ఫేమస్, దేర్ ఇస్ లాంగ్ స్టోరీ టు కవర్. యాక్చువల్గా ప్లేసెస్ చూపించి చెప్తాను. బట్ బిఫోర్ దాట్ వీ యాక్చువల్లీ కేమ్ హియర్ టు ఎక్స్ప్లోర్ న్యాచురల్ కేవ్ అనమాట. సో యాక్చువల్ ఫాతిమా బస్ స్టాప్ నుంచి ఇది ఒక 13 km. అక్కడి నుంచి ఇక్కడికి వీ హ్యాడ్ టు కమ్ బై ట్యాక్సీ ఓన్లీ వే, ఆర్ నార్మల్ బస్సెస్ కూడా లేవు మాట అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ద ప్లేస్ ఐ థింక్ లైక్ ఇక్కడ 10కి వచ్చాం మేము. 10:30కి ఓపెన్ చేస్తాను అన్నాడు కేవ్ని. సో వీఆర్ స్టిల్ వెయిటింగ్ అనమాట. సో టిల్ దెన్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అ ప్లేస్ అరౌండ్. ఐ విల్ షో యూ. Yeah, so this is the sundial. Yes, as I said, ఈ కేవ్ లోని కింద 600 meters డెప్త్ వరకు వెళ్తాం అన్నమాట. దాని తర్వాత అక్కడి నుంచి ఎలివేటర్ లో పైకి వస్తాం. యాక్చువల్లీ ఇట్స్ మోర్ కేవ్. ఐ థింక్ ఇట్స్ 15 km అనుకుంటా కేవ్ అంతా. We got a call. So we had to watch this show first. पोर्चुगीज में हो रहा है. Portuguese. Central de Portugal, entre Lumanival, Porto de Mós, Bandeira, Leiria, Oreiro, Torres Novas e Alcanela, são ocupadas por séculos calcárias great. Subtitles. primários. ఇందాకలో ఒక వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలోని పోర్చుగల్ 7 వండర్స్లో ఈ కేవ్ ఒకటి. అండ్ ఈ కేవ్ మొత్తం లైమ్ స్టోన్స్తో ఫామ్ అయిందని చెప్పాడు మాట. సో ఇట్స్ న్యాచురల్ లైమ్ స్టోన్. ఎక్కడ పడితే అక్కడ పైనుంచి వాటర్ పడుతుంది. కొద్దిగా స్లిప్పరీ ఉంది బాగా. యాక్చువల్గా క్రౌడ్ తోటి 1 hour ఇస్తాడు. క్రౌడ్ని వదిలేసి వెళ్ళొద్దని ఇన్స్ట్రక్షన్ ఉంది. మేము ఫోటోలు తీసుకుంటూ క్రౌడ్ని వదిలేసి వచ్చాం. బట్ ఇట్స్ 1 way కాబట్టి ఇక్కడికి గ్యాదర్ ద క్రౌడ్. वीडियो रे दोनों की
యాక్చువల్గా ఇదంతా వాటర్. ఒక వీడియో ప్లేస్ చేసి చూపించాడు అన్నమాట. లైక్ వర్షం పడుతున్నప్పుడు కిందన అండర్ గ్రౌండ్లోని లైమ్ స్టోన్, ఆ లైమ్ స్టోన్ కూడా లైక్ సాల్యుబుల్ అయ్యి వాటర్ కిందకి వస్తే ఇలా ఫామ్ అవుతుంది అని చెప్పేసి 600 meters కిందకి వెళ్ళి అక్కడ నుంచి ఎలివేటర్లో పైకి వస్తాం. మంజుమల్ బాయ్స్. మనుషులు ఎరగడానికి ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలా సో ఆల్మోస్ట్ 45 minutes కేవ్ ట్రిప్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఎలివేటర్ తీసుకొని డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవడమే. సో లెఫ్ట్లో నుంచి బయటకు వచ్చేది షాప్కి వచ్చాం. నాకు తెలిసి ఇక్కడ ఒక పోర్చుగల్ మంజుబల్ బాయ్ స్టోరీ అయ్యే ఉండి ఉంటుంది. యాక్చువల్గా కేవ్లో ఫోటో దిగమాట. సో ఇక్కడ 8 euros తీసుకుని ఫోటో ఇచ్చాడు. నాది మూడుది. లైక్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇగ్నోర్. సో ఇట్స్ 8 euros అనమాట. సో బయటికి రాగానే స్టోన్స్. బయటకి వెళ్ళిపోతున్నాం ఎగ్జిట్. यहाँ से फोटो अच्छे आएंगे। वो पूरा थे सबको बोल. वो कल जूनियर ने सिखाया ना वो बात. अरे वाटर पार्क जैसे अंदर से तेरे జూబ్ के अंदर ఎస్. మార్నింగ్ ఒక కేవ్ చూపించాను కదా మీకు, లైక్ 7th wonder ఆఫ్ పోర్చుగల్ అని చెప్పేసి. సో సేమ్ కేవ్ కి కనెక్ట్ అవుతూ లైక్ ఇంకో కేవ్ ఉందన్నమాట ఇక్కడ. దాన్ని కాయిన్ కేవ్ అంటాం మనం. సో ఈ కాయిన్ కేవ్ స్పెషాలిటీ ఏంటంటే, సో ఆ ప్లేస్లోని ఒక లైక్ బాగా రిచ్ ఉన్న వ్యక్తి, అప్పట్లో బాగా రిచ్ ఉన్న వ్యక్తి లైక్ ఒక మోట మోస్తూ వెళ్ళాడు అనమాట. అందులో రేర్ కైండ్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. సో కొంతమంది లైక్ దొంగలు అతన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అతను పారిపోతూ అనుకోకుండా ఆ గొయ్యిలో పడిపోయాడు. సో ఆ గొయ్యిలో పడిపోయినప్పుడు తన సంచి, ఆ కాయిన్స్ ఇప్పటికి, ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిన్స్ ఇప్పటికొచ్చి ఎవ్వరికి దొరకలేదు అన్నమాట. నాట్ ఈవెన్ టిల్ డేట్. అందుకు దాన్ని కాయిన్ కేవ్ అంటారు. మార్నింగ్ వెళ్ళిన కేవ్ అండ్ ఈ కేవ్ రెండు ఒకటే. ఇట్స్ లైక్ ఎక్స్టెన్షన్ కాబట్టి ఎక్స్టెన్షన్ అండ్ మోర్ ఓవర్ దే బోత్ లుక్ ద సేమ్ కాబట్టి ఇంకా మళ్ళీ ఆ కేవ్కి వెళ్ళలేదు. మళ్ళీ ఎక్స్ట్రా టికెట్ 8 euros సేమ్ మేము ఇవ్వాలి, చూసిన దానికి మళ్ళీ చూడాలి అనిపించి మేము కాయిన్ కేవ్కి వెళ్ళలేదు. బట్ స్టోరీ బిహైండ్ కాయిన్ కేవ్ ఇస్ దిస్. అండ్ అది కూడా ఫాతిమాలోనే ఉంది.
యాక్చువల్గా లైక్ చర్చ్ అక్కడ ఉంది, సో దానికి ముందు మ్యూజియం. లెట్స్ సీ, మేబీ ఇది మ్యూజియం కూడా కాదు, నాకు తెలియదు, బట్ జస్ట్ గోయింగ్. మ్యూజియం అనుకున్నాం కానీ ఇది యాక్చువల్గా చర్చ్. యాక్చువల్గా ఇక్కడ జనాలు ఏదైనా సపోజ్ మంచి జరిగితే మోకాల మీద వస్తామని మొక్కుకుంటారు అన్నమాట. సో ఈవిడ మోకాల మీద వెళ్తుంది చర్చ్కి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఆ లైన్ నుండి. సో ఆల్ ద వే టిల్ చర్చ్ వరకు. అండ్ ఇక్కడ లైన్ కూడా కైండ్ ఆఫ్ వైట్ స్టిక్స్ పట్టుకొని వెళ్తున్నారు. సో ఆల్ ఆఫ్ దమ్ ఇన్ లైన్ అనమాట. యాక్చువల్గా క్యూ ఏం ఉండదు వచ్చిన దగ్గర అనుకున్నాను, కానీ ఇట్స్ లైక్ హ్యూజ్ క్యూ ఆ చివరి వరకు ఉంది. సో డిసైడెడ్ నాట్ టు గో ఇన్ సైడ్. సో బయట నుండి కూడా బాగుంది చర్చ్. యాక్చువల్గా ఇదంతా చర్చ్ క్యూ అనుకున్నాను అనమాట స్టార్టింగ్, బట్ ఇప్పుడే తెలిసింది అది చర్చ్ క్యూ కాదని చెప్పేసి. క్యాండిల్ స్టిక్స్ లాంటివి పట్టుకుంటున్నారు కదా, ఆ క్యాండిల్ స్టిక్స్ ఆ ఫైర్లో వేయడానికి క్యూ మాట. సో అంటే అనుకుంది జరిగింది అని చెప్పేసి. మనం బాబా గుడిలో వేస్తాం కదా మంటల్లో, సేమ్ ఇలాగే మాట ఇక్కడ కూడా. సో మొత్తం దీనికి క్యూ ఆ పై వరకు ఉంది. అండ్ ఇక్కడ మోకాల మీద నడడం కూడా చూడొచ్చు మనం. సో ఇందాక చూసినా కూడా ఇక్కడ వరకు వచ్చింది మోకాల మీద నడుస్తూ. సో యాక్చువల్గా ఇందాక నీస్ మీద నడుచుకుంటూ వస్తున్నారని చెప్పాను కదా, వచ్చి ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి దిల్ కమ్ ఆల్ ద వే టిల్ హియర్ అనమాట. సో ఇక్కడ చూస్తే తను మేరీ మాత, అండ్ అటుపక్క క్యాండిల్ స్టిక్స్ బర్న్ చేస్తారు. అసలు ఎందుకు ఈ చర్చ్ దగ్గర లైక్ వై పీపుల్ ఆర్ బిలీవింగ్ మోర్ అండ్ అవుట్ ఆఫ్ లైక్ మెనీ చర్చెస్ ఇన్ పోర్చుగల్, అండ్ వై దిస్ ఈజ్ ద స్పెషల్ వన్ అని చెప్పేసి ఐ విల్ టెల్ యూ ద స్టోరీ బిహైండ్ ఇట్ ఇన్ సమ్ టైమ్. యాక్చువల్గా వీళ్ళే 3 షెపర్డ్ చిల్డ్రన్, లూసియా, ఫ్రాన్సిస్కో అండ్ జెసిద్దిగా. వీళ్ళ బ్యాక్ స్టోరీ అండ్ ఈ ఫాతిమాకి ఏం కనెక్ట్ అయింది లాస్ట్లో చెప్తాను. రిమెంబర్ దీస్ 3 children are important to Fatima. అండ్ మీకు ఇప్పటి వరకు ఒక చర్చ్ చూపించాను కదా, ఆ చర్చ్ లోని లైక్ మోకాలతో నడడం అండ్ క్యాండిల్ స్టిక్స్ తీసుకొచ్చి అక్కడ ఫైర్ లో వేయడం, లైక్ మనకి తిరుపతి ఉన్నట్టు ఇంతమంది జనాలు ఉన్నారు కదా. సో ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ద స్టోరీ బిహైండ్ ఇస్ ఇక్కడ 1917లోనే ఒక అవతారం అపియర్ అయింది. అవతారం, సో ఇక్కడ మనం అపార్టిషన్ అంటాం, ఇక్కడ చర్చ్ ఆఫ్ అపార్టిషన్ అని కూడా అంటారు అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పదం వినిపిస్తుంది. సో అక్కడ ఏం జరిగింది అంటే అప్పట్లో లార్డ్ మేరీ, సో పోర్చుగల్లోని లార్డ్ మేరీ అనే ఆవిడ, సో ఈ ఫాతిమా అనే ఊర్లో ఒక 3 షెపర్డ్స్ దగ్గరకు వచ్చిందన్నమాట. 3 షెపర్డ్ చిల్డ్రన్ యాక్చువల్లీ. సో అంటే ఆ ముగ్గురు చిల్డ్రన్ పేరు లూసియా, ఫ్రాన్సిస్కో అండ్ జెసింతికా. సో ఇక్కడ ఏమైంది అంటే తను వీళ్ళ ముగ్గురికి వచ్చి నేను మేరీ మాతను హెవెన్ నుండి వచ్చాను అని చెప్పింది మాట. చుట్టూ ఉన్న జనాలు నమ్మలేదు, ఫస్ట్ స్టార్టింగ్ నమ్మలేదు. సో దాని తర్వాత విత్ టైమ్ లైక్ పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. ఒక 6 months ఆఫ్ టైంలో వచ్చింది మాట. 6 monthsలోని 6 times వచ్చింది. 1917లోనే వచ్చి ఆ ముగ్గురికి 3 secrets చెప్పింది. సో ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి లైక్ ద బర్నింగ్ హెల్ అని చెప్పి. సో జనాలు అందరూ చాలా చనిపోతారు, ఒక యాక్సిడెంట్ అవుతుంది, దిర్ విల్ బి లాట్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ విల్ డై సూన్ అని చెప్పింది. యాస్టిస్ తను చెప్పినట్టే జరిగింది. అండ్ సెకండ్ సీక్రెట్ ఏం చెప్పింది అంటే లైక్ World War I త్వరలో ఎండ్ అవుతుంది అండ్ World War II త్వరలో స్టార్ట్ అవబోతుంది అని చెప్పింది. సో World War I ఐ థింక్ 1917లో తను చెప్పినప్పుడు 1919లో ఎండ్ అయింది అనుకుంటా World War I. నాట్ షూర్ విత్ ద డేట్స్, సారీ. అండ్
ఎస్. అండ్ సీక్రెట్ నెంబర్ 3 ఎప్పుడు అయింది అంటే 2000లో మాత్రమే రివీల్ అయింది మాట. సో ఆ 2000లో ఏం రివీల్ అయిందంటే ఒక ఫేమస్ పోప్ మీద అటాక్ జరుగుతుంది అండ్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ మీద అటాక్ జరుగుతుంది అని చెప్పింది. అండ్ ఇక్కడ ఏది జరిగింది అంటే ఆ ముగ్గురు చిల్డ్రన్కి 1917లో ఎపియర్ అయినప్పుడు సో 1919లోని ఫ్రాన్సిస్కో అన్నవాడు చనిపోయాడు అండ్ 1920లోని లైక్ తన కజిన్ జసింతికా కూడా చనిపోయింది. సో ఎందుకు చనిపోయారు అంటే మేరీ లార్డ్ మేరీ చెప్పింది ఐ టేక్ యూ గైస్ టు హెవెన్ అని చెప్పేసి. సో మాట ఇచ్చినట్టు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అనుకుంది. అండ్ లూసియాకి మాత్రం షీ హ్యాడ్ ఎ డ్యూటీ టు ఫుల్ఫిల్. ఇక్కడ తన గురించి లైక్ స్ప్రెడ్ చేయాలి లవ్ని అని చెప్పేసి. సో తన డ్యూటీ ఇంకా మిగిలింది కాబట్టి నేను నిన్ను అప్పుడే తీసుకెళ్ళను, నీ డ్యూటీ ఫుల్ఫిల్ చేయి, జీసస్ అదే కోరుకుంటున్నాడు అని చెప్పి ఇక్కడే ఉంచేసింది అన్నమాట. సో అట్ లాస్ట్ లైక్ తను 2005లో చనిపోయింది. సో ఇవన్నీ జరిగినాయి. ఒక అపారిటీషియన్స్ ఒక అవతారం వచ్చింది, లార్డ్ మేరీ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ ప్లేస్ని ఒక రిలీజియస్ ప్లేస్ కింద కన్సిడర్ చేస్తారు. సో అందుకని చెప్పేసి లైక్ ఏం మొక్కున్నా జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం. జరిగాక వచ్చి మోకాలతో నడవడం అండ్ క్యాండిల్ స్టిక్స్ బర్న్ చేయడం. అండ్ ఇక్కడ యాక్చువల్గా మోకాలతో నడవడమే కాదు లైక్ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడ వరకు నడుస్తామని కూడా మొక్కుంటారు అన్నమాట. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ దే డూ ఇట్. అంటే అక్కడ నడిచి బ్రేక్ తీసుకొని మళ్ళీ నడిచి బ్రేక్ తీసుకొని అలా వస్తూ ఉంటారు కంటిన్యూస్గా. సో అలాగా. సో దాట్స్ వేర్. అండ్ యాక్చువల్గా ఇక్కడ లూసియా హౌస్ టెంపరీగా క్లోజ్ అయిపోయింది అండ్ మేము ఉన్న ప్లేస్ నుంచి అది కొద్దిగా డిస్టెన్స్ వాక్ చేయడానికి కాబట్టి వీ డెంట్ ప్రిఫర్ టు గో దేర్. ఈవెన్ ఫ్రాన్సిస్కో హౌస్ కూడా ఇక్కడే మాట, జసింతికా హౌస్ కూడా ఇక్కడే. సో దాట్స్ ద స్టోరీ. మేబీ లైక్ ఆఫ్టర్ దిస్ ఐల్ పోస్ట్ దేర్ పిక్చర్స్ యాజ్ వెల్ సిన్స్ దర్ స్టిల్ అలైవ్. ఐ మీన్ సారీ సిన్స్ అంటే వాళ్ళ అలైవ్ పిక్చర్స్ ఎక్కడ పెడితే అక్కడ సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. సో ఐ షో యూ దట్. నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు లైక్ ఫాతిమా అనేది ఒక రిలీజియస్ ప్లేస్, ఒక స్టోరీ అని చెప్పేసి. నేను యాక్చువల్గా కాయిన్ కేవ్స్ వెళ్దామని చూస్తున్నప్పుడు అనుకోకుండా ఈ ప్లేస్ చూసాను. నేను ఫాతిమా గురించి చదివినప్పుడు నాకు తెలిసింది ఒక రిలీజియస్ ప్లేస్ అండ్ లార్డ్ మేరీ లైక్ దర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ దిస్ అని చెప్పేసి. సో ఐ థింక్ యా దట్స్ అబౌట్ ద vlog today. That's about Fatima. Adios till then amigos.